brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అది తెలంగాణ గవర్నర్ ప్రసంగం ఎలా ఉంది? అధికార పార్టీ ఏం చెప్తోంది? అపోజిషన్ వర్షన్ ఏంటి? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గవర్నర్ ప్రసంగం అద్భుతం అని కాంగ్రెస్ చెప్తుంటే ఆయనతో పచ్చి అబద్ధాలు చెప్పించారు అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గాంధీ భవన్ ప్రెస్ మీట్లా ఉంది గవర్నర్ ప్రసంగం అంటూ ఘాటుగా స్పందించాయి. తెలంగాణ ప్రజల కలల సాకార బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నామన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాష్ట్రానికి రైతులే ఆత్మ అన్న గవర్నర్ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేశామని మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్ గా మారిందన్నారు. My government has set an unwavering course of development, ensuring that the voices of farmers, youth, women, workers, entrepreneurs shape policies and decisions. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ తో పచ్చి అబద్ధాలు చెప్పించిందంటూ విమర్శించారు బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు. గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి విజన్ లేదన్న బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి 6 గ్యారెంటీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టి 6 గ్యారెంటీల మీద చట్టబద్ధ కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని విస్మరించి ఈరోజు మరి అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని ఈరోజు గవర్నర్ గారితో చదివించడం అంటే బాధాకరంగా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల్లోనే 1,62,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా 30% మించి రుణమాఫీ జరగలేదని, రైతు బంధు పైన అసత్యాలు చెప్పారన్నారు. ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం డిక్షనరీలో సామాజిక న్యాయం అన్న పదానికి చోటే లేదన్న కేటీఆర్ రేవంత్ బీసీలను నమ్మించి మోసం చేశారన్నారు. బీసీలను కులగణన పేరుతో వంచి అవమానించి ఈ మాట మేమనలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు. మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56% ఉన్న బీసీలు ఈరోజు 46 ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనను తీసుకుపోయి పార్టీలను సస్పెండ్ చేస్తారు. ఇవాళ మేమనడం కాదు కదా. రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా? తెలంగాణ ప్రభుత్వం కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందంటూ విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు 30% కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు, 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని ఇవాళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటంబడ వస్తున్న మాటలు, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో. అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము. ఢిల్లీకి మూటలు పంపే దానిలో బిజీగా ఉన్నా, పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాము, సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని ప్రస్తావన లేదు. విపక్షాల వ్యాఖ్యల్ని అధికార పార్టీ తప్పుపట్టింది. గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉందన్న కాంగ్రెస్ సభ్యులు రైతులు, మహిళలకు పెద్దపీట వేశామన్నారు. అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు తప్పుడు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు కమిషన్ల సర్కారన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈరోజు రన్నింగ్ కామెంటరీ వాళ్ళు చేయడమే కాదు, మాకు కూడా రన్నింగ్ కామెంటరీ చేయడం వచ్చు. కల్వకుట్ల కమిషన్ అని, కమిషన్ కాకతీయ అని, ఈరోజు లిక్కర్ కు సంబంధించిన రాణిగా లిక్కర్ రాణి అని కూడా మేము అనడానికి సభ్య సమాజం బాగుండదని చెప్పాడు. మీ అంటే తప్ప మా దగ్గర కూడా ఉన్నాయి. గత ఏడాది 55,000 మందికి ప్రభుత్వోద్యోగాలు కల్పించామన్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.